ఒక వ్యక్తి ఇనుప రైలింగ్పై చేయి ఉంచి నిలబడాలనుకున్నాడు. కానీ రైలింగ్ విరిగిపోయి అతను నేరుగా కిందికి పడిపోయాడు. కింద బుల్లెట్లు తయారు చేసే ఒక కొలిమి ఉంది. అతను సహాయం కోసం అరవడానికి కూడా సమయం లభించకముందే వందలాది యంత్ర ప్రక్రియల గుండా వెళ్లి మండుతున్న లోహంలో నెమ్మదిగా కనుమరుగైపోయాడు. అతని శరీర పదార్థంతోనే బుల్లెట్లు తయారు చేయబడ్డాయి. అతని జ్ఞాపకార్థం ఆయుధ ఫ్యాక్టరీలోని వేలాది కార్మికులు వీధుల్లోకి వచ్చారు. అందరూ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. 90 ఏళ్ల వృద్ధురాలు కూడా వెనక్కి తగ్గలేదు. వేలాది మంది ఒకేసారి ఆ ప్రత్యేక బుల్లెట్లను ఆకాశంలోకి కాల్చారు. ప్రతి మ్యాగజైన్ ఖాళీ అయ్యే వరకు వారు కాల్పులు జరిపారు. కాల్పులు ముగిసిన తర్వాత అందరూ ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఇవన్నీ చూస్తున్నాడు. అతనికి తదుపరి ప్రమాదం తన వైపు వస్తుందని తెలియదు. ఒక వృద్ధుడు అతన్ని త్వరగా కారులో దాక్కోమని చెప్పాడు. ఆ వ్యక్తికి ఎందుకో అర్థం కాలేదు. కానీ అతను సలహాను పాటించి కారులోకి వెళ్లాడు. కొన్ని క్షణాల తర్వాత గ్రావిటీ కారణంగా ఆకాశంలోకి వెళ్లిన వేలాది బుల్లెట్లు తిరిగి కిందికి పడటం ప్రారంభించాయి. మరుక్షణంలో బుల్లెట్లు వడగండ్ల తుఫానులా కారుపై వర్షించాయి. ఆ వ్యక్తి భయపడ్డాడు. కానీ సమయానికి దాక్కోవడం అతని ప్రాణాలను కాపాడింది. అతను ఊపిరి పీల్చుకున్న వెంటనే ఏదో వింతగా గమనించాడు. అతన్ని హెచ్చరించిన వృద్ధుడు ఇప్పుడు రోడ్డుపై నిలబడి తన స్నేహితుడితో సాధారణంగా మాట్లాడుతున్నాడు. మరియు బుల్లెట్లు వారి నుండి తమంతటా తాము దూరంగా వెడుతున్నట్లు అనిపించింది. ఒక్క బుల్లెట్ కూడా వారిద్దరినీ తాకలేదు.